భారతదేశంలోని మహిళలు ఎదుర్కొనే వాటిలో గర్భాశయ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఇటీవల ది లాన్సెట్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న మరణాలు భారత్లోనే ఎక్కువ. గణాంకాల ప్రకారం భారత్లో ప్రతి సంవత్సరం 1,20,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతుండగా 67,000 మంది మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకినప్పుడు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాశయంలోని అత్యంత దిగువ భాగంలో ఉన్న గర్భాశయ కణాల్లో అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ సోకినప్పుడు క్రమరహిత రక్తస్రావం జరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హెచ్పివి టీకా ధర 2,000 రూపాయలుగా ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ కేసులను తగ్గించవచ్చు. అంటే స్త్రీలలో తమ లైంగిక జీవితం మొదలు పెట్టడానికి ముందే ఈ టీకా ఇవ్వడం వల్ల 99% ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, జనేంద్రియ ఇన్ఫెక్షన్స్, ఓరోఫొరాన్జియల్ క్యాన్సర్ల నుంచి కూడా రక్షించగలదు. ఈ టీకా 9 నుంచి 14 ఏళ్ల వారికి 3 డోసులు ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 1 లేదా 2 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. 6 నెలల తర్వాత 3వ డోసు తీసుకోవాలి. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయి రక్షణ కల్పించదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టీకా తీసుకున్న తర్వాత కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే సాధారణ PAP పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.